పాత బొగ్గు పోస్తున్నారు దాని మీద. నమస్తే ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవాళ బొగ్గు తయారు చేయడం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎలా అనేది, వీరికి కరెంట్ ఉండదు ఫ్రెండ్స్, పవర్ ఉండదు, ఇంట్లో వంట చేసుకోవడానికి గ్యాస్ ఉండదు మనకు మళ్ళీ. అందుకనే వాళ్ళు ఇలా బొగ్గు తయారు చేసుకుని బతుకుతారు ఫ్రెండ్స్. ఎంత అవసరమో అంతే వాడుకుంటారు ఫ్రెండ్స్. ఫారెస్ట్ని నాశనం ఏం చేయరు. బొగ్గు వంట వండుకోవడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. కట్టెలు కూడా ఉపయోగించుకుంటారు వంటకి. ఇక్కడ చూస్తే కొంచెం తక్కువైనాయి అంటండి ఆకులు మండలో. అందుకని ఆ మండలో కోసురావడానికి వెళ్ళారు మళ్ళీ జాక్. ఇప్పుడే చెప్పారండి ఇక్కడ ఎందుకు నేను తక్కువ పెట్టారు, తక్కువైన ఆకులు పెడతారని అడిగాను. కాదంట, ఇక్కడ గాలి లోపలికి వెళ్ళటానికి అంటండి. ఎయిర్ లోపలికి వెళ్ళటానికంట. నిప్పు కోసం చిన్న పుల్లలు ఎరుకుంటున్నారండి, చిన్న చిన్న పుల్లలు. ఆ గుంట చూపించాక ఫస్ట్లో మీకు ఆ గుంటలో పెడుతున్నారు ఆ చిన్న చిన్న పుల్లలన్నీ. కొంచెం పాత బొగ్గు కూడా వేస్తున్నారు దాంట్లో, చూడొచ్చు. నిప్పు పెట్టిన బొగ్గు తీసుకొచ్చారండి. మొత్తం కలిపి దాంట్లో వేసారండి. బొగ్గు అంతా వండుతుంది, పొగ బాగా వస్తుంది. అదే పొగ పెట్టారు కదా అక్కడ, చెప్పాను కదా చిన్న హోల్ అక్కడ గాలి వెళ్ళటానికి. కంటిన్యూస్గా బొగ్గు మండటానికి బాగా పెట్టారు సెట్టింగ్. కొంచెం సేపు తర్వాత ఆ నిప్పంతా లోపలికి వెళ్ళిపోద్దంటండి. అప్పుడు ఆ తర్వాత క్యాప్ మోస్తారంటండి. మొత్తం ప్రిపేర్ చేస్తారు, అయిపోయింది. కానీ ఇంకా బొగ్గు లోపలికి వెళ్ళాలి. బొగ్గు లోపలికి వెళ్ళటం కోసం మేము ఎదురు చూస్తున్నాము. వాన పడ్డా కూడా ఇబ్బంది లేదంటండి. లోపల అలాగే మగ్గుతుందంట. చాలా బాగా చేశారు సరే. వాన పడ్డా కూడా ఇబ్బంది లేదంట. ఫుల్గా ఏముండదు, లోపల నుండి కాలిపోతానే ఉంటుందంట. చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెంసేపు అయింది. ఇందాక బొగ్గు పైకి ఉంది కదా, మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. నిప్పు అంటుకుంటా లోపల జారిపోతుంది, చూసారు కదా. అలా జారిపోయిన తర్వాత లోపల చూడవచ్చు, నిప్పు బాగా వస్తుంది, బాగా మండుతుంది లోపల. పెట్టిన 10 నిమిషాలకే దాంట్లో ఇంకా చిన్న చిన్న కట్లు వేస్తున్నారు. మూత మూసేశారు, చూశారు కదా. ఇప్పుడు మూసేసిన క్యాప్ మీద మళ్ళీ ఆకులు పేరుస్తున్నారండి, పచ్చి ఆకులు మండలో పేర్చి ఇక బొగ్గు వేస్తారని అనుకుంటున్నాను. చూద్దాం. బొగ్గు పేరుస్తున్నారు అన్నట్టే. మొత్తం మండుతుంది, చూడొచ్చు. లోపల నుండి పొగలు వస్తున్నాయి బాగా బయటికి.
మొత్తం అయిపోయింది, మొత్తం రెడీ చేశారు జాక్. ఇప్పుడు 48 గంటలు ఎదురు చేయాలి. చూద్దాం 48 గంటల తర్వాత ఎలా వస్తుందో లోపల అనేది, రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మెర్సీ జాక్. చూడొచ్చు ఇప్పుడు మనం 48 గంటలు పూర్తి అయిపోయింది, 48 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఎలా ఉంటుందో రిజల్ట్ చూద్దాం. లోపల బొగ్గు తయారైందా, తయారవ్వలేదా, ఇంకా ఉందా చూద్దాం. సవా జాక్ అంతే అంతే. ఓకే ఓకే బియాన్ వారికి విషయం చెప్తున్నాను, మార్నింగ్ చెప్తున్నాను, గుడ్ మార్నింగ్, అంతా బాగున్నారని అడుగుతున్నాను. చూద్దాం ఎలా ఉందో. ఓకే చల్లారుస్తున్నారు, చాలా వేడిగా ఉంది కాబట్టి, నిప్పు ఇంకా రేగుతుంది కాబట్టి. మీరు అక్కడ ఇప్పుడు బొగ్గు చూసారు కదా, రెడీ అయిపోయిందండి. బొగ్గు రెడీ అయిపోయినాక చెట్టు తయారైన బొగ్గు ఇలా ఉంటుందండి, చూసారు కదా. ఇలా సంచిలో ఎక్కించుకొని అమ్ముకుంటారండి. అమ్ముకొని ఆ డబ్బులతో మళ్ళీ ఇంట్లో కొంచెం వాడుకుంటారు, మామూలుగా వచ్చే డబ్బులు కాకుండా. ఇది ఒక వృత్తి వాళ్ళది. మొత్తం ఆఫ్రికా మొత్తం అదే చేస్తారు. చూడొచ్చు. కోంబియా బంద్ర కిమెవరు అంటే త్రామిల్ అని అర్థం అండి. అంటే ఇక్కడ త్రామిల్ అంటే మన డబ్బుల్లో 350 రూపాయలు అమ్ముకుంటారండి ఈ సంచి మొత్తం. చూసారా, అది 350 రూపాయలు వస్తాయి. ఎంత 3 రోజులు కష్టపడితే మంట పెట్టాలి, తర్వాత 2 రోజులు వెయిట్ చేయాలి, ఆ తర్వాత వచ్చే డబ్బులు ఇది 300 రూపాయలు, 350 రూపాయలు అట్లా వస్తాయంటే. మెర్సీ జాక్, మెర్సీ బొగ్గు జాక్ అండి. జాక్ వారి మిస్సెస్ ఎక్కువ మార్టిన్ అంటండి వారి పేరు. వీరి పేరు జాక్. మెర్సీ జాక్. టూ రిగార్డే త్రవాయ్ కొంసా త్రవాయ్ టర్బోన్ అని పిలుస్తారండి బొగ్గుని. మెర్సీ బొగ్గు. మెర్సీ మామ.